ఏపీలో లోకల్ ఫైట్ వ్యవహారం రకరకాల మలుపులు తిరుగుతోంది. ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నాం, ప్రభుత్వం సహకరించాలని హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు ఏపీ ఎన్నికల కమిషనర్. అవునవును, దేశమంతా ఎన్నికలు జరుగుతూనే ఉన్నాయి, ఏది ఏమైనా ఇక్కడ నిర్వహించాలంటోంది తెలుగుదేశం. కరోనా ఉందని మార్చిలో వాయిదా వేసిన వాళ్ళు ఇప్పుడు ఎందుకు తొందరపడుతున్నారని నిలదీస్తోంది వైసీపీ. ఎన్నికలకు ససేమ్రా అంటున్న అధికార పార్టీ పెద్దలు ఆ మాటకొస్తే సుప్రీంకోర్టు దాకా వెళ్లైనా అడ్డుకుంటామంటున్నారు. ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని వైసీపీ నాయకులు సెలవిస్తున్నారు. ఏపీ స్థానిక ఎన్నికల వ్యవహారం మరోసారి చర్చకు దారితీసింది. అఖిలపక్షాన్ని పిలిచి అభిప్రాయాలు సేకరించిన ఎస్సీసీ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయడం ఈ వివాదానికి తెరదీసింది. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటోంది ఎస్సీసీ. అయితే ప్రభుత్వాన్ని సంప్రదించలేదన్న ఆగ్రహంతో రగిలిపోతున్న వైసీపీ కోర్టులో దాఖలు చేయడానికి ముందు రోజే అఫిడవిట్ ఎలా లీక్ అయిందంటూ లా పాయింట్ తీసింది అధికార పార్టీ. అమరావతి 4/11/2000 ఈ రోజు ఫైల్ అయినట్టుగా ఉంది. అంటే ఏ అఫిడవిట్ అయితే తను ఫైల్ చేస్తున్నాడు అంటుండేది ముందుగానే తను ఈ పత్రికలకు లీకేజ్ చేయడంలో ఈయన అంతర్యం ఏమిటి? నిమ్మగడ్డ రమేష్ చౌదరి గారు తను ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఊహించుకున్నాడో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో పనిచేస్తున్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనపడుతోంది. ఇది ఆధారాలతో సహా చూపించడం జరిగింది. అఫిడవిట్ సంగతలా ఉంటే దేశమంతా ఎన్నికలు జరుగుతున్నాయని, ఇక్కడ కూడా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని టీడీపీ పట్టుబడుతోంది. కరోనా తగ్గినట్టు మంత్రులే ప్రకటించిన తర్వాత ఎందుకు వెనకాడుతున్నారని ప్రశ్నించారు. ఓడిపోతుందన్న భయంతోనే ఎన్నికలకు వైసీపీ ముందుకు రావడం లేదన్నారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. కేంద్రంలో కంటే మన రాష్ట్రంలో పూర్తిగా తగ్గిపోయింది, కేసులే లేవని నువ్వు మాట్లాడుతున్నావే. ఈ రోజు కరోనా ఒక్క ఆంధ్రప్రదేశ్ లో ఉందా, దేశంలో లేదా? బీహార్లో ఎలక్షన్లు జరిగాయి కదా, తెలంగాణలో ఎలక్షన్లు జరిగాయి కదా, అన్ని దగ్గరలా ఎలక్షన్లు జరుగుతున్నాయి. మన దగ్గర కూడా ఎలక్షన్లు జరపడానికి అనుకూలమైనటువంటి సమయం అని చెప్పి ఎలక్షన్లు పెడితే ఈ రోజు రివర్స్ మాట్లాడుతున్నారు. 2-3 కేసులు ఉన్నప్పుడు వాయిదా వేసిన వాళ్ళు వేలల్లో కరోనా కేసులు రిపోర్ట్ అవుతుంటే ఎలా నిర్వహిస్తారని ప్రశ్నిస్తోంది వైసీపీ. కరోనా తీవ్రతను తెలియజేయడంతో పాటు తెర వెనుక జరుగుతున్న దుష్టపన్నాగాన్ని బయటపెట్టి అడ్డుకుంటామంటోంది అధికార పార్టీ. టీడీపీ కార్యకర్తలాగా వ్యవహరిస్తూ వైసీపీపై వ్యతిరేకతను రమేష్ కుమార్ తన చర్యల ద్వారా బయటపెట్టారన్నారు ప్రభుత్వ సలహాదారు సజ్జల. అవసరమైతే సుప్రీం దాకా వెళ్లైనా సరే కరోనా తగ్గే వరకు ఎన్నికలు ఆపాలని కోరుతామంటున్నారు ఆయన పక్షపాత వైఖరిని ఎందుకు ఎస్టాబ్లిష్ చేస్తున్నామంటే ఆయన ప్రతిపక్ష పార్టీ టీడీపీతో కలిసి పనిచేస్తున్నారని గట్టి ఆధారాలతో సహా హోటల్లో అక్కడ బయటపడడం, ఇలాంటి వ్యక్తి పెట్టే దాంట్లో ఎలా పార్టిసిపేట్ చేయాలి? కోర్టు డైరెక్ట్ చేసినా సరే అప్పుడు కూడా ఇది సుప్రీంకోర్టుకు వెళ్తాము. కోవిడ్ ఇంతగా ఉన్నప్పుడు ఇదిగో ఈ కారణాల వల్ల ఇబ్బంది అవుతుంది, పోవడం ఇబ్బంది అవుతుందని చెప్తాం. ఆ వైఖరి అయితే అదే ఉంటుంది. ఏపీలో జరగాల్సిన లోకల్ వార్ మొత్తం లీగల్ ఫైట్ గా మారుతోంది. ప్రభుత్వం సహకరిస్తే నిర్వహిస్తామంటోంది ఎన్నికల సంఘం. సై సై అంటోంది ప్రతిపక్ష తెలుగుదేశం, నై నై అంటోంది అధికార పక్షం. మరి న్యాయస్థానాల ఫైనల్ వర్డిక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాసు మహేష్ రెడ్డి, గురజాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అశోక్ బాబు ఉన్నారు, టీడీపీ ఎమ్మెల్సీ సీనియర్ జర్నలిస్ట్ విజయబాబు కూడా మనతో జాయిన్ కాబోతున్నారు. మొదటగా మహేష్ రెడ్డి గారు, మీరు డిస్కషన్ స్టార్ట్ చేయాలి. తెలుగుదేశం నిమ్మగడ్డ రమేష్ కుమార్ కుమ్మక్కయ్యారనేది మీరు ఏదైతే ఒక ఫార్ములా తీసుకొని కొద్ది రోజుల నుంచి నడిపిస్తున్నారు, దానిలో వాస్తవాలు ఏం కనిపిస్తున్నాయి? అఫిడవిట్లు, కోర్టుకు సంబంధించిన అఫిడవిట్లు ముందుకు రావటం, ఆ తెలుగుదేశం నాయకులు ఏవైతే ఎస్సీసీ తీసుకున్న నిర్ణయాన్ని సపోర్ట్ చేయడం, ఇవేనా క్రైటీరియా, ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? నమస్కారం రజనీకాంత్ గారు. క్రైటీరియా అదే కాదండి. ఇప్పుడు రాజ్యాంగబద్ధ వ్యవస్థలో ఉన్న రమేష్ కుమార్ గారు నిబద్ధతగా పాటిస్తే ఎవరు ఎలిగేషన్స్ చేయరు. కానీ ఫిబ్రవరి మార్చి నుంచి చూస్తున్నాం కేవలం తెలుగుదేశం ఏజెంట్గా ఆయన పనిచేయటం. ఈరోజు మరొకసారి అది తేట తెల్లవవుతుంది. ఎలక్షన్స్ ఇప్పుడు అంత అర్జెంట్ ఏం లేదు మనకి. ఒక్క 2-3 నెలలు పోస్ట్పోన్ అయినందువల్ల కొంపలేం మునిగిపోలేదు కదండి. ఈరోజు ఇప్పుడే మీ హెడ్డింగ్ కింద సైడ్ లైన్స్ కూడా వస్తున్నాయి. కరోనా సెకండ్ వేవ్ వస్తుంది, సెకండ్ వేవ్ చాలా సీరియస్గా ఉంటుంది, ఈ సీరియస్ నుంచి తప్పుకోవాలంటే జాగ్రత్తలు పాటించండి, ఇవన్నీ వస్తున్నాయి. దాదాపు యూకే, ఫ్రాన్స్ లాంటివి సెకండ్ లాక్డౌన్కి పోతుంది. ఇవన్నీ కూడా జాగ్రత్తలు వహించి ఇప్పుడు మనకేమి తొందర లేదు. ఇప్పుడు మీరు గుర్తు తెచ్చుకుంటే మార్చిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒకటే చెప్పారు, మనకి లేట్ అయితే ఫండ్స్ ఆగిపోతాయేమో, 15th ఫైనాన్స్ రాదేమో. కానీ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఏం పర్లేదు కరోనా వల్ల ఎలక్షన్స్ పోస్ట్పోన్ అయినా మన 15th ఫైనాన్స్ నిధులు ఇస్తామని చెప్పిన తర్వాత ఓకే పర్లేదులే, మనం ముందు ప్రజలకి అభివృద్ధి చేసుకుంటూ పోదాం, ఎలక్షన్స్ 2 నెలలు లేట్ అయినా పర్లేదన్నారు. కానీ రమేష్ కుమార్ గారు ఆ రోజేమో అఖిల పక్షం పెట్టలేదు, సడన్గా పోస్ట్పోన్ చేశారు. ఈరోజు మరి అఖిలపక్షం ఎందుకో, అంత హడావుడు ఎందుకో, పోనీ ఒక పని చేస్తే పోయింది కదా, అసలు గొడవ ఎందుకండి? నా విచక్షణ రహిత అధికారం వాడి
రమేష్ కుమార్ గారు చెప్పి వైఎస్ఆర్సీపీ నామినేషన్లు అన్నీ రద్దు చేస్తున్నాను, టీడీపీ వాళ్ళందరూ గెలిచారని చెప్పమనంటే అసలు గొడవ వదిలిపోయింది. అలా కాదు. ఓకే మహేష్ గారు, మీరు చెప్పేది సెకండ్ వేవ్ ఇండియాలో సెకండ్ వేవ్ వస్తుంది, వచ్చే అవకాశం ఉందని చెప్పి అంచనాలు కడుతున్నారు. అది వాస్తవం కూడా ఎంతో కొంత కనిపిస్తుంది. కానీ మీరు ఇంత సెకండ్ వేవ్ జనము వాళ్ళ ప్రాణాల గురించి ఇంత ఆలోచించేటప్పుడు స్కూల్స్ ఎందుకు పెట్టారు? మీరు స్కూల్స్ పెడతారు, ఓకే కరోనా తగ్గిపోయిందని చెప్తారు ఒకవైపు నుంచి, సెకండ్ వేవ్ గురించి మళ్ళీ ఎలక్షన్స్ రాగానే సెకండ్ వేవ్ గురించి కంగారు పడతారు. అంటే మీ దగ్గర డబల్ స్టాండ్స్ కనిపిస్తూ ఉన్నాయి. చెప్తున్నా, అది కూడా చెప్తున్నా. కరోనా తగ్గిందని ఎవ్వరు అనలేదండి. కరోనా 50,000 ఈ రోజుకి వస్తుంది, కంట్రోల్ చేశాము. వీలైనంత వరకు మన చేతుల్లో ఉన్నదే ఈ ప్రభుత్వం ఉన్న భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మెరుగైన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తుంది. కానీ స్కూల్స్ కేవలం 9th 10th క్లాస్ పెట్టాము. ఏదైతే మనకి సెంట్రల్ గవర్నమెంట్ అన్నీ కూడా ఓపెన్ చేసిందో, టీచర్లు ఆర్తనాదాలు, మాకు శాలరీలు రావట్లేదు, మా కుటుంబాలు ఏమవుతున్నాయి, అలాగే పిల్లల చదువులు, ముఖ్యంగా 10th క్లాస్ ఏదైతే మనం చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం, పేరెంట్స్ నుంచి ఎలిగేషన్స్ రావటం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు 9th 10th పెడదాం, ఒక 1 month చూద్దాం పరిస్థితులు ఏంటి అని. 9th 10th అనేది మీరు కూడా లెక్కలు చూస్తే మహా అయితే 5 to 10% ఆఫ్ అన్నీ మేము ఓపెన్ చేయలే. కిండర్ గార్డెన్ ఓపెన్ చేయలేదు, అంగన్వాడీ సెంటర్లు లేవు, ప్రైమరీ లేదు, అప్పర్ ప్రైమరీ లేదు. 9th 10th పెట్టి ముందు చూద్దాము, ఒక నెల చూద్దాం పరిస్థితులు ఎలా ఉంటాయనే తప్పితే ఇప్పుడు మీరు చూస్తే షాపులన్నీ తెరుచుకున్నాయి. అంత మాత్రాన మనం విచ్చలవిడిగా అందరు తిరగమని చెప్పట్లేదు కదండి. ఇంకా మాస్క్లు వేసుకోమంటున్నాం, శానిటైజర్లు వాడమంటున్నాం. అన్నిటికీ ఒకే పోలిక పెడితే ఎలక్షన్ అనేది మీకు తెలుసు, అందులో లోకల్ బాడీ ఎలక్షన్ అనేది ఇంకా ఫైట్తో నడుస్తుంది. లోకల్ మీటింగ్స్ జరుగుతాయి, ప్రజల్ని కంట్రోల్ చేయలేం. ఇప్పటికే గుంపులు వచ్చేస్తున్నారు రోడ్ల మీదకి, ఎంత ప్రభుత్వం ఆంక్షలు పెట్టినా. కనుక ఏమైంది, నేను అనేది ఒక 2-3 months ఆగామండి. ఇప్పుడు ఆగాం కదా. నేను ఇంకోటి అడుగుతున్నా, ఇంత రమేష్ కుమార్ గారికి హడావుడు ఉంది, 5 ఏళ్ళు అయింది ఆయన ఎలక్షన్ కమిషన్ అయ్యి, 2018లో టర్మ్ అయిపోయింది. టీడీపీ చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు ఆ రోజున. ఎందుకని ఒక్కరోజు కూడా ఏమండి మన బాధ్యత లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టడం, ఒక లెటర్ ఎందుకు రాయలేదు ఆ రోజు ప్రభుత్వానికి? ఎలక్షన్స్ పెడదాము, ముందుకు పోదాం, అంత బాగున్న టైంలో అసలు మీకు మెడికల్ ప్రాబ్లం కానీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ ఎటువంటి, అప్పుడు ఎందుకు తొందరపడలేదు? ఇప్పుడు ఏంటి అంత అర్జెంటు? వాట్ ఈస్ ద అర్జెన్సీ టుడే? రైట్. అశోక్ గారు వైసీపీ వాళ్ళ ఆరోపణలు చేయడానికి జరుగుతున్న పరిస్థితులు దాదాపుగా లింక్ అవుతున్నట్టున్నాయి. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆయన తీసుకున్న నిర్ణయాలు మీరు సపోర్ట్ చేయటం, అది కాకతాళీయం జరుగుతుందా, అనుకున్నట్లుగానే జరుగుతుందా అనేది మీరే చెప్పాలి. రెండోది, ఆయన లెటర్ ముందుగా లీక్ కావటం, స్పెసిఫిక్గా తెలుగుదేశమో లేకపోతే కొంతమందికే లీక్ కావటం, అది ఆయన కోర్టులో అఫిడవిట్ ఇవ్వడానికి ముందే బయటికి రావటం, ఇవన్నీ చూస్తుంటే వైసీపీ ఆరోపణలు చేసుకోవడానికి సఫిషియెంట్ గ్రౌండ్స్ మీరే ఇస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. గుడ్ ఈవినింగ్ రజనీకాంత్ గారు, అలాగే మహేష్ రెడ్డి గారికి కూడా గుడ్ ఈవినింగ్. ఇప్పుడు రజనీకాంత్ గారు, ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏంటి? ఎలక్షన్ పెడతాం. ఇక్కడ మొత్తం ఎపిసోడ్ లో నేను పలానా నెలలో ఎలక్షన్ పెడతాను ఎలక్షన్ కమిషన్ గారు చెప్పాడా? మీరు చెప్పండి. గౌతమ్ రెడ్డి గారు కూడా ఏమన్నాడు? అక్టోబర్ నవంబర్లో మేము ఎలక్షన్ పెట్టలేము అన్నాడు. అక్టోబర్ నవంబర్లో ఎలక్షన్ పెట్టమని పార్టీలు కానీ, అక్టోబర్ నవంబర్లో నేను ఎలక్షన్ పెడతాను ఎలక్షన్ కమిషన్ కానీ ఎక్కడ చెప్పిందా? నెంబర్ 1. నెంబర్ 2, సుప్రీంకోర్టులో మమ్మల్ని కన్సల్ట్ చేయలేదు, 2018లో ఈయన లెటర్ రాయలేదు అని మహేష్ రెడ్డి గారు చెప్పాడు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఏం చెప్పింది అంటే, ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ మమ్మల్ని కన్సల్ట్ చేయలేదు అన్నప్పుడు చాలా స్పెసిఫిక్ గా ది ఎస్ఈసి షుడ్ కన్సల్ట్ ది గవర్నమెంట్ యాజ్ ఏ పోస్ట్ డెసిషనల్ కన్సల్టేషన్ వెన్ ద నెక్స్ట్ డేట్ ఆఫ్ ఎలక్షన్ ఈజ్ నోటిఫైడ్ అన్నాడు. చాలా స్పెసిఫిక్ గా పోస్ట్ డెసిషనల్ కన్సల్టేషన్ విత్ ద గవర్నమెంట్ అంటే ఒక డెసిషన్ తీసుకుని మీరు కన్సల్ట్ చేయండి అన్నాడు. అంటే ఎలక్షన్ పెట్టాలని ఆయనకు ఉంది. ఎలక్షన్ ఎప్పుడు పెడతాడు? గవర్నమెంట్ కన్సల్ట్ చేస్తే ఏం చెప్తుంది? ఇప్పుడు కరోనా ఉంది వద్దు అని అన్నారు. ఆయనకు నిన్న కోర్టుకి ఏం అఫిడవిట్ ఇచ్చారు? నేను రెడీగా ఉన్నాను ఎలక్షన్లు పెట్టడానికి, గవర్నమెంట్ కి చెప్పండి మీరే అని చెప్తూ ఉన్నారు. గవర్నమెంట్ సిద్ధంగా లేదు. అవును, గవర్నమెంట్ చెప్పాలి కదా, వాళ్ళ అభిప్రాయం చెప్పాలి. ఇక్కడ 2 విషయాలు రజనీకాంత్ గారు, గవర్నమెంట్ వేరు పార్టీ వేరు. అయితే గవర్నమెంట్ చెప్పింది కదా, గవర్నమెంట్ మేము ఇప్పుడు రెడీగా లేవని చెప్పింది కదా. అశోక్ బాబు గారు, అక్కడ చీఫ్ సెక్రటరీ మీరు అన్నట్టే గవర్నమెంట్ కి సంబంధించిన చీఫ్ సెక్రటరీ, హెల్త్ సెక్రటరీ పోయి ఇప్పుడున్న పరిస్థితుల్లో పెట్టకూడదండి, వాళ్ళ అభిప్రాయం వాళ్ళు ఇచ్చొచ్చారు. ప్రొసీడింగ్స్ ఇప్పుడు కోర్టులో ఉంది విషయం. ప్లీజ్ గో హెడ్ విత్ యువర్ టాక్, నో ప్రాబ్లం. కోర్టులో చెప్తుంది. రజనీకాంత్ గారు మీరు గత 25-30 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే
కోర్టు ఇంటర్ఫీరెన్స్ లేకుండా మెజారిటీ లోకల్ బాడీస్ ఎలక్షన్ మనకు జరగల. గవర్నమెంట్ పెట్టకపోవటము, లేదంటే అప్పుడున్న అపోజిషన్ పార్టీ పెట్టాలని అడగటము, ఓటర్ లిస్ట్ తయారు కావడం, ఏదో ఒక అకేషన్ లో కోర్ట్ హ్యాస్ ఇంటర్ఫీర్డ్ అండ్ ఆర్డర్డ్ ది లోకల్ బాడీ ఎలక్షన్స్ ఎక్కడో చోట జరిగింది. కాబట్టి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో నౌ ది మ్యాటర్ ఇస్ పెండింగ్ విత్ ది కోర్ట్. ఇప్పుడు ఇందాక మహేష్ రెడ్డి గారు చెప్పారు మేము సుప్రీంకోర్టు కూడా వెళ్తారని. కాబట్టి మ్యాటర్ హ్యాస్ టు బి సెటిల్ ఎట్ సుప్రీంకోర్టు. ఒకవేళ హైకోర్టు పెట్టమంది అనుకోండి, ఇదే రీజన్ తో కరోనా సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ అని చెప్పి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సో సుప్రీంకోర్టు పెట్టమంటే ఆయన పెట్టాల్సిందే కదా. అది ఇప్పుడు ఒకవేళ రమేష్ కుమార్ గారు జనవరిలో పెట్టమంటే వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తారు. ఎంత వద్దనుకున్నా కాదుకున్నా ఆఫ్ ది రికార్డు ఉన్న ఒపీనియన్, పబ్లిక్ పొలిటికల్ ఒపీనియన్ రమేష్ కుమార్ ఉన్నంత కాలం వైసీపీ ఎలక్షన్ పెట్టదు. కాబట్టి దాన్ని డ్రాగ్ హ్యాండ్ చేయాలంటే హైకోర్టులో కనుక ఎలక్షన్ పెట్టమని ఏదన్నా డెసిషన్ తీసుకుంటే దే విల్ గో టు సుప్రీం కోర్టు. హైకోర్టులో కనుక ఎలక్షన్ పెట్టకూడదు అని డెసిషన్ వస్తే ఇదిగో మేము చెప్పాము. మహేష్ గారు ఇది నిజమేనా? రమేష్ కుమార్ ఉన్నంత వరకు లోకల్ బాడీ చెప్పేది కూడా ఏంటంటే వాళ్ళ ఒక మాట చెప్తాను రజనీకాంత్ గారు, చెప్పారు కదా, మీరు చెప్పారు కదా, నేను మాట్లాడినండి, మీ దానికి సమాధానం చెప్పనియండి. రమేష్ కుమార్ గారు ఉంటే ఎలక్షన్లు పెట్టకూడదంటే మేమే కదండి అసలు ఎలక్షన్లు పెట్టమని గవర్నమెంట్కి తీసుకొచ్చింది. ఎలక్షన్లు పెట్టండి టీడీపీ ప్రభుత్వం 2018 నుంచి సంవత్సరం రోజులు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జూన్లో అధికారంలోకి వస్తే డిసెంబర్లో రిజర్వేషన్లు చేసి జనవరి ఫిబ్రవరిలో ఎలక్షన్లు పెట్టండి, తొందరగా పెట్టండి అని. ఏంటి రమేష్ కుమార్ గారు ఉంటే ఇక్కడ ఒకటే చెప్తున్నాను, ఎప్పుడు ఎలక్షన్లు పెట్టినా మాకేమీ పర్లేదండి. ఈ కరోనా టైంలో ఆగమంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మేము గెలుస్తాం, మా పార్టీ గెలిసిద్ది, 2-3 నెలల తర్వాత పెట్టినా. కానీ ఇక్కడ మేము రమేష్ కుమార్ ఏప్రిల్ వరకు ఉంటారు, అతను చేస్తున్న తప్పులు. రమేష్ కుమార్ ఏప్రిల్ వరకు ఉంటారు, కమింగ్ 5 months మీరు ఎలక్షన్ రెడీగా లేరు అని కదా. ఏదండి, రమేష్ కుమార్ ఏప్రిల్లో ఆయన రిటైర్ అవుతారు. 5 నెలల పాటు మీరు పోస్ట్ పోన్ చేసి 5 నెలల తర్వాత ఎలక్షన్ వెళ్తారని కదా. అంటే మీ కాదు రజనీకాంత్ గారు, అంటే టీడీపీ వాళ్ళు అనేది రమేష్ కుమార్ గారు ఉంటేనే మేము గెలుస్తాం, రమేష్ కుమార్ గారు ఉండకపోతే మేము గెలవలేము, మా వల్ల కాదు, మాకు చేత కాదు. అశోక్ గారు, ఇంకో ఎలక్షన్ కమిషనర్ వస్తారు, రమేష్ కుమార్ గారు లేనప్పుడు కూడా ఎలక్షన్ కమిషన్ లేడు. ఎలక్షన్ కమిషనర్ ఏమి ఎలక్షన్ గెలిపించలేడు. ఆ లెక్క వస్తే మీరు గెలిపించినప్పుడు ఎలక్షన్ కమిషనర్ ఎవరు వస్తే ఏముందండి, రేపు రమేష్, ఈ రోజు రమేష్ కుమార్ గారు అయితే రేపు ఉదయ్ కుమార్ గారు అయితే ఏమైంది? కాదండి, 150 సీట్లు మీకు వచ్చినాయంటే ఎలక్షన్ కమిషన్ గారు ఈవీఎం ట్యాంపరింగ్ చేసి మిమ్మల్ని గెలిపించాయంటే మీరు ఒప్పుకుంటారా? అంటే 2014లో ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తేనే మీరు గెలిచారా? కాదండి, 2014లో ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తేనే మీరు గెలిచారా? మీరు 150 ఒప్పుకుంటే 210. ఎప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదు. మేము ఎప్పుడు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారని మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు 2014లో లేదు. రమేష్ కుమార్ గారి ప్రవర్తన, రమేష్ కుమార్ గారు సడన్ గా చేయటం, పోస్ట్ పోన్ చేసినప్పుడేమో అఖిల పక్షం పిలవడు, పెట్టాలనుకున్నప్పుడు అఖిల పక్షం పెడతాడు. మీరెందుకు సపోర్ట్ చేస్తున్నారు అసలు రమేష్ కుమార్ గారిని? ఆయన అఫిడవిట్ కోర్టులో వేసే ముందు ఎందుకు కొన్ని పత్రికలకే లీకులు ఇస్తాడు? ఎందుకు మిమ్మల్ని హోటల్లో కలుస్తాడు? చెప్పండి సమాధానం. మీరు అడ్వర్టైజ్మెంట్లన్నీ సాక్షికి ఇస్తారు. సాక్షి, ఆంధ్రజ్యోతి ఇక్కడ ఎందుకు లేదు? ఈనాడులో కూడా వచ్చింది, ఈనాడులో కూడా వచ్చింది, మీరు చూడండి కొంచెం. ఒక్క నిమిషం అశోక్ గారు, ఇక్కడ స్పెసిఫిక్ గా వైఎస్ఆర్సీపీ ఏం చెప్తుంది, మీరు ఎన్నికలకి మీరు 2018లో పెట్టాల్సిన లోకల్ బాడీ ఎన్నికలు మీరు అధికారంలో ఉన్నప్పుడు పెట్టకుండా పోస్ట్ పోన్ చేశారు. వాళ్ళు పెడదాం అనుకున్నారు, మధ్యలో కరోనా వచ్చింది, రమేష్ కుమార్ ఆయన ఆపారు. ఇప్పుడు తక్కువ కేసులు ఉన్నప్పుడు ఆపి ఇప్పుడు ఎక్కువ కేసులు వస్తున్నప్పుడు ఇప్పుడు పెట్టడం మంచిది కాదు కదా అనే ఉద్దేశంలో వాళ్ళు పోస్ట్ పోన్ చేస్తున్నారు. దానికేమో మీరు రమేష్ కుమార్ ఉన్నంత కాలం పెట్టమని ఎక్కడ చెప్పలేదు. మేము చెప్పింది ఏంటి, వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎలక్షన్ చెప్పాం, వీఆర్ రెడీ అని చెప్పాం. అంతేగాని మీరు నవంబర్ 18 పెట్టండి, డిసెంబర్ 18 పెట్టండి మేము ఎక్కడ చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ కూడా ఆ ప్రపోజల్ ఎక్కడ డిస్కషన్ తేలేదు కదా. ఏదో బట్టతలవాడు దువ్వుని కోసం కొట్టుకున్నట్టు ఎలక్షన్ డేట్ రానప్పుడు ఎందుకు ఎలక్షన్ గురించి మాట్లాడాలి? మేము ప్రిపేర్డ్ అయ్యి చెప్పాము. అరే మీరు వైసీపీ తరఫున వచ్చి మేము ప్రిపేర్ కాలేదని చెప్పండి, గవర్నమెంట్ ప్రిపేర్ కాలేదు, వైసీపీ ప్రిపేర్ చెప్పండి. ప్రిపేర్ కాకపోతే మేము ఎలక్షన్ ఎందుకు పెడతామండి? దానికి ఎందుకు మీరు ప్రిపేర్ పెట్టకపోతే ఎలక్షన్లు పెట్టమనిందే మేము కదా. హైకోర్టు పెట్టమన్నా కూడా మేము సుప్రీం కోర్టుకి వెళ్తామని ప్రీ అపాయింట్మెంట్ చెప్పారు. పొలిటికల్ గా చెప్పారు, గవర్నమెంట్ తెలియదు. కాబట్టి అటువంటి మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యం,
మేము పోతాం, చట్టబద్ధంగా మేము పోతాము. పోవడానికి మాకు హక్కు ఉంది. వాళ్ళ 151 మంది టీచర్స్ కి కరోనా వచ్చింది, దాదాపు 100 మంది పిల్లలకు కరోనా వచ్చింది. అందుట్లో ఎవరైనా చనిపోతే బాధ్యత మీరు తీసుకుంటారా? స్కూల్ ఓపెన్ చేసి ఏమండి అన్ని చర్యలు చేపడుతున్నాం. మీది కిందాక చెప్పినట్టు 9th క్లాస్ 10th క్లాస్ వరకే పెట్టి చూద్దాం అనుకుంది ప్రభుత్వం. 3 నెలలు పెట్టరు కదా, ఒక రోజు ఎలక్షన్. వాళ్ళు బీహార్ లో ఎలక్షన్ జరుగుతున్నాయి, మరి బీహార్ లో లేని కరోనా ఆంధ్రప్రదేశ్ బీహార్ అనేది కాన్స్టిట్యూషనల్ ప్రాబ్లం వల్ల పెడుతున్నారు. మీరు 6 నెలల కన్నా పొడిగించాలంటే రాజ్యాంగ సవరణ చేయాలి కాబట్టి వాళ్ళకి తప్పక పెడుతున్నారు. మరి అదే గుజరాత్ లో అదే లోకల్ బాడీ ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేశారు. మీరు ఇదే గుజరాత్ లో లోకల్ బాడీ ఎలక్షన్స్ పోస్ట్పోన్ చేశారు. మీరు గుర్తు తెచ్చుకోండి. గవర్నర్ పరిపాలన గతంలో చాలా సార్లు చేశారు. నిజంగా కరోనా ఇంటెన్సిఫై ఉంటే మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు పార్లమెంట్ లో, దాన్ని పెట్టి ఆ ప్రొవిజన్ ఉంది కాన్స్టిట్యూషన్ లో. ఎందుకు ఎక్స్టెండ్ చేయలేదు? ఇట్ కెన్ బి మేనేజ్డ్, అంటే ది కరోనా సిచ్యువేషన్ కెన్ బి మేనేజ్డ్ ఉద్దేశంతోనే సిఈసి గైడ్ లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్ లైన్స్ వాళ్ళ స్టేట్ ఎలక్షన్ పెడితే ఫాలో అవుతారు. ఫాలో అవుతారా లేదా, మీకు ఆ కెపాసిటీ ఉంది లేదా, మీరు ఎస్ఈసికి చెప్పండి గవర్నమెంట్ తరఫున. దాన్ని ఎవరు డిస్ప్యూట్ చేయలేదే. రమేష్ కుమార్ కాబట్టి ఇంకో XY ఎవడొచ్చిన పంచాయతీ లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతాయి, దానికి ఎవరు భయపడతలేదు. మీరు భయపడుతున్నారు. రమేష్ కుమార్ ఉంటే మేము ఓడిపోతామని, మేమేం రమేష్ ఉంటే గెలుస్తామని, మేము రమేష్ కుమార్ టైంలో ఎలక్షన్ పెట్టమని మేము ఎక్కడ చెప్పలా. ఓకే, వి సెట్ సింప్లీ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఎలక్షన్స్ అంతే మేము చెప్పింది. అందుకన్నా ఒక అక్షరం ఎక్కువ ఉందని చెప్పమనండి, రికార్డ్స్ తీయమనండి మినిట్స్ లో. సో ఇప్పుడు వివాదం ఏం లేదంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? మీకు రమేష్ కుమార్ కి, మీకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ కి సంబంధాలు అంటగడుతుంటే డేట్ ప్రపోజ్ చేసిందా? సో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు సంబంధించిన లెటర్ కూడా అక్టోబర్ 9 ఎలక్షన్ పెట్టలేమన్నాడు ఆయన. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎన్నికలకు ఆయన మేము రెడీగా ఉన్నాము, ఎలక్షన్ కమిషన్ తరపు నుంచి ఎలక్షన్ కమిషన్ డ్యూటీ ఏంటండి? ఎలక్షన్ పెడతామే కదా. పోలీస్ డ్యూటీ ఏంటి? పోలీసింగే కదా. అది కూడా తప్పంటే ఎలా? మీరు దాన్ని గవర్నమెంట్ కన్సల్టేట్ చేయాలి కదా, గవర్నమెంట్ కోఆపరేషన్ ఇవ్వాలి కదా. అదే కదా సబ్జెక్ట్ మ్యాటర్ ఇవ్వాలా. మేము పెట్టలేమంటారు. మేమనేది గవర్నమెంట్ ని కన్సల్ట్ చేయమనే చెప్తున్నాం. అశోక్ బాబు గారు మీరు చెప్పిందే మేము అంటున్నాం. రమేష్ కుమార్ గారు గవర్నమెంట్ ని కన్సల్ట్ చేసి గతంలో కూడా కన్సల్ట్ చేశారు, చేస్తేనే త్వరగా పెట్టండి అని ఆ రోజు చెప్పాము. ఈ రోజు పరిస్థితుల దృష్ట్యా కొంచెం ఆగండి, 1-2 months ఆగండి, అంతా చల్లబడి మనం హోప్ లో బతుకుతున్నాం. కరోనా పోయిద్దనే ఒక హోప్ మనకి, అట్లీస్ట్ ఫిబ్రవరి మార్చి వ్యాక్సిన్ వచ్చిందేమని హోప్ లో ఉన్నాం. పెట్టే తప్ప మేమేం అనలేదు, మిమ్మల్ని కామెంట్ చేయలేదు. మీరు బయటపడ్డారు. రమేష్ కుమార్ ఉంటేనే టీడీపీ ఎలక్షన్ వెళ్తుందా, రమేష్ కుమార్ గెలిపిస్తాడు మీరు అంటున్నారు. మేమేం అనలేదు. మేము అసలు ఇంతవరకు అలా ప్రవర్తిస్తున్నారు. మరి ప్రతి విషయంలో కూడా టీడీపీ కొరకు అన్ని కూడా యు షో మీ వన్ స్టేట్మెంట్ దట్ టీడీపీ వాంటెడ్ ఎలక్షన్ ఆన్ దిస్ డేట్ ఆర్ ఇన్ దిస్ మంత్. ఎక్కడ మేము చెప్పలేదు కదా. టీడీపీ అనేది ఎప్పుడు ఎలక్షన్స్ కి రాదండి, భయపడతారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ మీరే పోస్ట్పోన్ చేశారు. డిబేట్ పెట్టుకుందాము. మహేష్ రెడ్డి గారు టీడీపీ ఎలక్షన్ రాకుండా మీరు గెలిచారా? ఎవరి మీద గెలిచారు? ఏ ఎలక్షన్ పెట్టారు మీరు చెప్పండి. స్టేట్ ఎలక్షన్ మీ చేతుల్లో లేదు, సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ పెట్టింది కాబట్టి. ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఇంకా ఎలక్షన్ రిజల్ట్ అయినా కూడా ఇంకో 20 రోజులు కూడా నేనే ముఖ్యమంత్రి అన్నారు. కాబట్టి ఎన్ని మీరు చేస్తున్నారు? ఇదే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అయితే స్టేట్ ఎలక్షన్ కమిషన్ మా చేతుల్లో ఉండదు. స్టేట్ ఎలక్షన్ కమిషన్ మా గవర్నమెంట్ ని కన్సల్ట్ చేసింది అంతే. స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఎక్కడ స్టేట్ గవర్నమెంట్ కింద ఉండదు. బహుశా మీరు ఎలక్షన్ కంటెస్ట్ చేయలేదు కాబట్టి మీకు తెలియదు అనుకుంటా. ఇవన్నీ వాళ్ళ బీహార్ ఎలక్షన్ కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కాబట్టి జరుగుతున్నాయి. స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి స్టేట్ గవర్నమెంట్ లింక్ ఉంది కాబట్టి మీరు ఇవన్నీ మాట్లాడారు. అదే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ మీరు మాట్లాడారు కదా. జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్టు, అదేవిధంగా విశ్లేషకులు, దీంతో పాటు లా ఫామ్ నడుపుతూ ఉన్నారు రాజ్యాంగపరమైన లిటిగేషన్స్ పై. విజయబాబు గారు, రాజ్యాంగపరమైన సమస్య తలెత్తింది, ప్రభుత్వం వద్దంటుంది ఎలక్షన్లు ఎస్ఈసి జరపడానికి సిద్ధం అని చెప్తుంది. సరే ఇప్పుడు జరుపుతారా తర్వాత జరుపుతారా, మ్యాటర్ కోర్టులో ఉంది, హైకోర్టు ఉంది. హైకోర్టులో ఒకవేళ జరపాలని వచ్చినా సుప్రీంకోర్టుకి వెళ్తామని ప్రభుత్వం చెప్తూ ఉంది. సో ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎట్లా ఉండే అవకాశం కనిపిస్తుంది? ఎవరి మాట నెగ్గే అవకాశం ఉంది? లోయర్ కోర్టులో కానీ అప్పర్ కోర్టులో కానీ కోర్టులు ఎలా అబ్జర్వ్ చేస్తే ఏ పాయింట్స్ని బేస్ చేసుకొని కోర్టుల నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది? ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఇంతకు ముందు కూడా నేను కొద్దిగా ఏదో విన్నాను, డిస్కషన్ ఎవరో నాకే తెలియదు. కానీ ఇప్పుడు బీహార్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఇక్కడ ఎందుకు జరగకూడదు, అక్కడ పాండమిక్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇక్కడ పాండమిక్ సిచ్యువేషన్ లేదా, ఇలా ఏదో కంపేర్ చేస్తున్నారు. బట్ పాండమిక్ సిచ్యువేషన్ని కంపేర్ చేయటం అనేటువంటిది ఇప్పుడు ఇక్కడ ఉన్న ఏంటంటే ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టాన్సెస్లో ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటిదేమో కమిషనర్ గారి యొక్క ఉద్దేశం.
అయితే ఇప్పుడు ఇక్కడ ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవు అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ మనం ఒక ప్రధానమైనటువంటి అంశం గమనించాల్సింది ఏంటంటే, భారత ఎన్నికల సంఘానికి ఒక స్వయం నిర్ణయాధికారాలు, డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి. ఆ ప్రాతిపదిక స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కూడా డిస్క్రిషనరీ పవర్స్ ఉన్నాయి. బట్ వేరాస్ ఒక స్వయం నిర్ణయాధికారాలు అయితే ఉన్నాయి, కానీ స్వయం సిబ్బంది అంటే దాన్ని ఇంప్లిమెంట్ చేసే, ఎగ్జిక్యూట్ చేసే సిబ్బంది మాత్రం భారత ఎన్నికల సంఘానికి లేదు. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతోనే ఎన్నికలను నిర్వహించాలి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించడం నాకు కుదరదు అని చెప్పి చెప్తూ ఉంది. ప్రభుత్వం యొక్క కోర్టులు ప్రభుత్వ నిర్ణయాన్ని కన్సిడర్ చేస్తాయా, ఎస్ఈసి నిర్ణయాన్ని కన్సిడర్ చేస్తాయా? ఏమంటారు? సారీ, ప్రభుత్వం మీరు నిర్వహించడం సాధ్యం కాదు ఇప్పుడు అని అంటూ ఉంది. సరే, వాళ్ళ పొలిటికల్ రీజన్స్ ఉన్నాయా, ఏ రీజన్స్ ఉన్నాయా అంత పక్కన పెడితే ప్రభుత్వ పరంగా అయితే కుదరదు అని చెప్తుంది. ఎస్ఈసి రెడీ అంటూ ఉంది. కోర్టులు ఎవరిని బేస్ చేసుకొని, అంటే ఎవరి మాట వినే అవకాశం ఉంది? ఎన్నికలు పోదామని అంటుందా, వద్దు అనే అవకాశం ఉంది? ప్రభుత్వ నిర్ణయాన్ని కన్సిడర్ చేసే అవకాశం ఉందా, ఎస్ఈసి నిర్ణయాన్ని కన్సిడర్ చేసే అవకాశం ఉందా? ఇప్పుడు బేసిక్ పాయింట్ ఏంటంటే, ది పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ మన ఎలక్షన్ కమిషన్ సంబంధించి అమెండ్మెంట్ యాక్ట్ జరిగిన తర్వాత కూడా ఏంటంటే, ఎన్నికలు నిర్వహించడం అనేటువంటిది తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలని గతంలో కూడా. అంతేకాకుండా ఇక్కడ దురదృష్టం ఏంటంటే, ఈ సమస్య ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్తగా వచ్చింది కాదు, ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు అనేసరికి రాష్ట్ర ప్రభుత్వాలు ఏవి కూడా సరైన కాలంలో, సరైన సమయంలో తీసుకోవు. కానీ నిజానికి ప్రజాస్వామ్య స్ఫూర్తి ఏంటంటే, గ్రామాల్లో ఈ ప్రజాస్వామ్యం ఇప్పుడు లీగల్ ఆప్షన్ ఏంటి ఇలాంటి సంక్షోభం, ఇలాంటి సిచ్యువేషన్ తలెత్తినప్పుడు? ఎస్, ఇక్కడ అసలు బేసిక్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ కాంట్రవర్సీ అనేది ఎందుకు వచ్చిందంటే, ఎలక్షన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఫేర్ గా జరగాలి ఎన్నికలు అనేది. ఎన్నికల యొక్క దీంట్లో ఆ నినాదంలోనే ఉంటుంది ఫేర్ ఎలక్షన్స్ జరగాలనేటువంటిది. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఒకవేళ ఈ ఎన్నికల ప్రక్రియలో కనుక ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఏం చేస్తారు? ఎలక్షన్ కమిషనర్కి మనం రిపోర్ట్ చేస్తుంటారు, ఏ పార్టీ అయినా, ఎనీ పార్టీ. కానీ ఇక్కడ వచ్చిన గొడవ ఏంటంటే, కమిషనర్కి ప్రభుత్వానికి మధ్యలో ఒక టస్సల్ అనేటువంటిది ఏర్పడింది. కాబట్టి మీరు అన్నట్టుగా డెఫినెట్గా ఇది కోర్టు నిర్ణయించాలి. హైకోర్టు నుంచి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్తాం అంటున్నారు. సుప్రీంకోర్టు ఏం చేస్తుందంటే, ఎస్ దెర్ ఈస్ అ ప్రొవిజన్ టు ఫైల్ ఏ పిటిషన్ బిఫోర్ ద సుప్రీంకోర్టు. బట్ వేరేజ్ ఏంటంటే, సుప్రీంకోర్టు ఆ వాదనకి కనుక కన్విన్స్ అయినట్లయితే, ఎందుకంటే ఎలక్షన్ జరిపేటప్పుడు సిబ్బంది ఎట్ ద కాస్ట్ ఆఫ్ దేర్ లైఫ్ అండి, వాళ్ళ యొక్క జీవితాన్ని ప్రమాణంగా పెట్టి ఎన్నికలు నిర్వహించాలి. అంటే ఏంటి? పోటీ చేసే అభ్యర్థులకు కానీ, ఓటు వేసేటువంటి వారికి కానీ ఏదైనా ఒక కరోనా అనేటువంటి ఒక ప్రమాదకరమైనటువంటిది బారిన పడి వాళ్ళ ప్రాణాలు పోయినట్టయితే దానికి ఎవరిది జవాబుదారీతనం? ది లైఫ్ అండ్ లిబర్టీ అనేటువంటి ఒక రైట్ని హరించేటువంటి హక్కు న్యాయస్థానాలకు కానీ, ప్రభుత్వాలకు కానీ, ఎలక్షన్ కమిషనర్కి కానీ కూడా లేదు. సో లైఫ్ గ్యారంటీ ఇవ్వమని చెప్పని కాన్స్టిట్యూషన్ చెప్తా ఉంటే, లైఫ్ రిస్క్ అయినా సరే అక్కడ బీహార్లో జరిగింది, అమెరికాలో జరిగింది, మీరెందుకు చేయరు అని చెప్పి వితండంగా మొండిగా వాదించేటువంటి హక్కు కమిషనర్కి అయితే లేదు. అట్ ది సేమ్ టైం ఇక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ ఏంటి, ఈ పరిస్థితులు ఏంటి, ఈ పరిస్థితుల్లో నిర్వహించినట్టు ఏమవుతుంది అనేది సముచితమైనటువంటి రీతిలో, సరైనటువంటి రీతిలో ప్రభుత్వం కనుక సుప్రీంకోర్టుని కన్విన్స్ చేయగలిగితే, సుప్రీంకోర్టు కన్విన్స్ అయితే డెఫినెట్గా అది ప్రభుత్వానికి పాజిటివ్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. సుప్రీంకోర్టు కూడా గతంలో నిమ్మగడ్డ పిటిషన్ వేసిన సందర్భంలో ప్రభుత్వంని కన్సిడర్ చేసి, అంటే ప్రభుత్వంతో కన్సల్ట్ చేసి ముందుకు వెళ్ళమని చెప్పింది. స్పెసిఫిక్ ఫస్ట్ పాయింట్ అదే చెప్పాక నేను. ఎందుకంటే ఇక్కడ విత్ కన్సల్టేషన్ అండ్ కన్సెస్ ద సపోర్ట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ ఓన్లీ ఎలక్షన్ కమిషన్ కెన్ ఎగ్జిక్యూట్ ఆర్ కండక్ట్ ది ఎలక్షన్స్. ఎందుకు అని అంటే, ఎలక్షన్ కమిషన్ కి స్వయం సిబ్బంది లేదు. భారతదేశంలో ఎప్పటి నుంచి ఈ డిమాండ్ కూడా ఉంది, కానీ ఇది ఆర్థిక పరంగా తలకమించినటువంటి భారం. ఎన్నికల కమిషన్ సిబ్బంది ఏర్పాటు చేస్తే ఏదో 5 ఏళ్లకోసారి తర్వాత వీళ్ళు గోల్డ్ గెలుకుంటా కూర్చుంటారు. జీతాలు అన్ని మాత్రం ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది. ఆ పరిస్థితుల్లో ప్రభుత్వ సిబ్బంది మాత్రమే చేయాలి. ప్రభుత్వ సిబ్బంది మరి ఇలాంటి పరిస్థితులు, ఈ పాండమిక్ కండిషన్ లో ఇప్పుడు అక్కడ ఆయన ప్రాణం పోలేదు కాబట్టి ఈయన ప్రాణం పోదన్న గ్యారంటీ, లేకపోతే అక్కడ ఆయన కులాసాగా ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఈయన కులాసాగా ఉంటాడు అనేటువంటి కంపారిజన్ ఈ సిచ్యువేషన్ లో చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎక్కడ సర్కమ్స్టాన్సెస్ అక్కడ. ఇప్పుడు కేరళలో స్టార్టింగ్ లో కోవిడ్ వచ్చింది, వాళ్ళు సక్సెస్ఫుల్ గా కంట్రోల్ చేశారు. ఇప్పుడు ఏమైంది? అక్కడ మళ్ళీ తిరగబెట్టింది. కాబట్టి కేరళ రాష్ట్రం అందుకే ఆల్ ఈజ్ వెల్ అనేటువంటిది కోవిడ్ కి సంబంధించినటువంటి పరిస్థితుల్లో చెప్పడం సాధ్యం కాదు. మరి అది ఎలా చెప్తారు? ఇది ఒక పాయింట్.
తర్వాత ఎలక్షన్ కమిషనరు ఒక జడ్జిగా వ్యవహరిస్తూ ఈ నిష్పాక్షికంగా ఎన్నికలను నిర్వహించాలి. అసలు ఆయన వ్యవహార శైలే ఇవాళ వివాదాస్పదం అయింది. ఒక వివాదాస్పదమైనటువంటి కమిషనర్ ఎలక్షన్స్ ని నిష్పాక్షికంగా వ్యవహరిస్తారా? ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు ఎక్కడైనా సరే ఒక అవకతవకలు ఉన్నప్పుడు ఏం చేస్తాయంటే రాజకీయ పార్టీలు వెళ్ళి ఆయనకి సబ్మిట్ చేస్తాయి, ఇదిగో ఇక్కడ ఫలానా ఇలా జరుగుతుందని. సో వైసీపీ అనేటువంటి ఒక పార్టీ ఇవాళ ఈయన నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయండి అని చెప్పానంటే ఆయన చేస్తారా అనేది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటు మనిషిని ఎవరిని అడిగినా కూడా చెప్తారు. అంటే అంతగా ప్రిజుడియస్ గా అయిపోయినటువంటి పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆయన నేతృత్వంలో నిష్పాక్షికంగా ఎలక్షన్ జరుగుతాయని డెఫినెట్ గా వాళ్ళ వైపు నుంచి, వాళ్ళ కోణం నుంచి ఆలోచించినప్పుడు అది రాజకీయంగా చూడాలి, మనం లీగల్ గా లేకపోతే రాజ్యాంగ పరంగా ఏంటని చూడాలి. అశోక్ బాబు గారు, ఓకే, ప్రభుత్వం వద్దు అని అంటే సిబ్బందిని నిర్వహించాల్సింది, సిబ్బందిని ఇవ్వాల్సింది కూడా ప్రభుత్వమే కాబట్టి వద్దు అని అంటే ఎలక్షన్స్ ఆల్మోస్ట్ జరిగే అవకాశం ఉండదు అని అంటారు. ఎలక్షన్ల కోసం పట్టుదలతో ముందుకెళ్లాలా? పొలిటికల్గా అది అంత పెద్ద ఎజెండా అంశమా అని అంటే ఏం చెప్తారు? మేము అసలు రజనీకాంత్ గారు ఇక్కడ మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, when election commission invited all parties, we have given our opinion. Otherwise, TDP never said that we demand elections immediately. You can check the statements of the TDP leaders for the past 1.5 years, 1.5 months. అయితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ప్రభుత్వం సహకారం లేకుండా చేయడం అనేది వాస్తవం. విజయ్ కుమార్ గారు చెప్పిన ఇట్స్ కరెక్ట్. అయితే మేము చెప్పే లాజికల్ పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ షుడ్ హ్యావ్ జనరల్లీ యాక్సెప్టబుల్ స్టాండ్. అంటే మీరు స్కూల్స్ కి నిన్న తిరుపతిలో పంచాయతీరాజ్ మినిస్టర్ గారు వీళ్ళందరూ కూడా ఆ బీసీ కార్పొరేషన్ చైర్మన్ ని సన్మానించినప్పుడు డయాస్ మీద 100 మంది దాకా ఉన్నారంటే ఒక్కళ్ళకి మాస్క్ లేదు. అంటే సెకండ్ వేవ్ వస్తుందని చెప్పి మీరే చెబుతూ, మీరే ఆదర్శంగా ఉండాల్సింది, ప్రభుత్వ నేతలు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు మీరే ఉండాల్సింది, మీరే ఫాలో కాకుండా డ్యూయల్ స్టాండ్ అనేది కరెక్ట్ కాదు, మంచిది కాదని మేము చెప్పాము. అంతే తప్ప మాకు ఎలక్షన్లో ఈ మంత్ పెట్టండి లేకపోతే నెక్స్ట్ మంత్ పెట్టండి మేము ఎక్కడ చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ అడిగింది మీ అభిప్రాయం ఏంటని, మేము రెడీ అని చెప్పాం. మేము ఎందుకు రెడీ అని చెప్పాం? ప్రభుత్వం కనుక పెడతానంటే మేము కోఆపరేట్ చేసి ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ కనుక డిసైడ్ చేస్తే వీఆర్ రెడీ అని చెప్పాం. ఎలక్షన్ కమిషన్ ఎక్కడ లేదే. ఎలక్షన్ కమిషన్ ఇన్సిస్ట్ చేస్తుంది ఇప్పుడే ఎలక్షన్ జరిపేలాగా వాళ్ళు పట్టుదలతో ఉన్నారని ఏమైనా అనిపిస్తుందా మీకు? దట్ ఈస్ బిట్వీన్ గవర్నమెంట్ అండ్ ఎలక్షన్ కమిషన్ అండి. 11 పార్టీలు వెళ్ళి 11 పార్టీలు ఏం చెప్పినాయి? కొన్ని పార్టీలు ఫ్రీ అండ్ ఫెయిర్ గా పెట్టమని చెప్పింది, ఇంక్లూడింగ్ బీజేపీ. అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ పదం అనేది వాడటం తప్ప, ఎలక్షన్ కి ప్రిపేర్ అయ్యామని తప్ప మేము ఎందుకు మాట్లాడాం? ఎలక్షన్ కమిషన్ టీడీపీ ఏజెంట్ గా పనిచేస్తున్నందుకు మేము మాట్లాడాం. ఆ మాట అనిపోతే మేము కూడా ఏం కామెంట్ చేసేవాళ్ళం కాదు. ఎలక్షన్ లో లోకల్ బాడీ ఎలక్షన్స్ మనం సంవత్సరాల తరబడి పెట్టలేదు, కోర్టు ఇంటర్ఫీరెన్స్ జరిగింది. గతంలో మీరు అన్ని తీసుకుంటే మీరు విజయ్ కుమార్ గారిని కూడా రిఫరెన్స్ అడగండి. మెజారిటీ ఎలక్షన్స్ కోర్టు ఇంటర్ఫీరెన్స్ తో లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినాయి మనకి. కాబట్టి ఇవాళ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏదో అయిపోతుంది, లేదంటే లోకల్ బాడీ ఎలక్షన్ వల్ల టీడీపీకి ఏదో గెయిన్ అని మేము చెప్పలేదే. మార్చిలో వాళ్ళు ఏమైనా ఎలిగేషన్ చేశారు? బికాస్ ఆఫ్ టీడీపీ మనకి సెంట్రల్ గవర్నమెంట్ రావాల్సిన 1500 కోట్లు ఆగిపోయినని చెప్పి మా మీద ఎలిగేషన్స్ పెట్టారు. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లారిఫై చేస్తే సైలెంట్ అయిపోయారు. ఇటువంటి డ్యూబియస్ స్టేట్మెంట్లు, ఇటువంటి డ్యూయల్ టంగ్ స్టేట్మెంట్స్ ఇవ్వద్దని మేము చెప్తున్నాం. రెండో విషయం, మాకు ఎస్సీసీకి రిలేషన్ అంటే ఒక పొలిటికల్ రిలేషన్ ఉందని చెప్పడం చాలా తప్పు. ఏమనంటే హోటల్ మీద కలిసారంట, హోటల్ కలిసిన సుజనా చౌదరిను వాళ్ళు కలిసి బీజేపీ వాళ్ళు కలిసారు, టీడీపీ వాళ్ళు ఎవరు కలవలేదు కదా. బట్ ఇటువంటి ఎలిగేషన్స్ అనుకూలంగా పిటిషన్ వేశారని కూడా కదా సుప్రీంకోర్టు ఇంప్లీడ్ అయ్యారు. ఇది వైసీపీ ఆల్ పొలిటికల్ పార్టీస్ అటెండ్ కాకపోవడం ఎంత రైట్ ఉందో, ఈ పిటిషన్ ఇంప్లీట్ అవ్వడం మాకు అంత రైట్ ఉంది. రజనీకాంత్ గారు రైట్ ఉంది, రైట్ గురించి అంటలా, ఆ రైట్ లో మిలాఖత్ ఉంది అనేది వాళ్ళ పాయింట్. పొలిటికల్ philosophy is different, right is different. Election Commission has the right to conduct elections. Philosophy is government is not cooperating, so both are different issue. ఇక్కడ అదే కదా కాంట్రవర్సీ ఎందుకు వచ్చిందంటే philosophy is different, rights are different. ఓకే మహేష్ గారు సుప్రీంకోర్టు దాకా వెళ్లాల్సిన అవసరం ఉందా? ఈ ఇష్యూని పొలిటికల్గా ఎక్కడో దగ్గర క్లోజ్ చేయాల్సిన అవసరాన్ని గుర్తిస్తున్నారా? ఇట్స్ ఆల్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ చెప్పింది, చీఫ్ సెక్రటరీ గారు కానీ హెల్త్ సెక్రటరీ కానీ ఈ టైంలో పెట్టడం కరెక్ట్ కాదు, ప్రజల ప్రాణాలు పణంగా పెట్టి మనం ఒక 2-3 మంత్స్ తర్వాత అయినా ఎలక్షన్స్ జరుపుకోవచ్చు, అంత అర్జెన్సీ ఇప్పుడు లేదు,
నడుస్తుంది పాలన, 2-3 months తర్వాత పెట్టచ్చు అంటున్నాం. కాదు మేము ఇప్పుడే ఎలక్షన్స్ పెట్టాలి అని కనుక వాళ్ళు నిర్ణయం తీసుకుంటే మరి ప్రభుత్వం ప్రజల తరఫున పోరాటం చేయాలి కాబట్టి వాట్ డు యూ డూ? మీరు హైకోర్టుకు పోతారు, తద్వారా సుప్రీంకోర్టుకు పోతామా? అవన్నీ కాలం నిర్ణయించాలి కదా. హౌ కెన్ ఐ సే ఇప్పుడే మేము చెప్పలేం కదా. సిచ్యువేషన్ ఎలా మారిద్ది, వచ్చే 1-2 monthsలో ఎలా ఉంటాయి, ఇంకా వర్స్ అవుతామా? లేదు బ్రహ్మాండంగా కరో వ్యాక్సిన్ వచ్చే వారం వచ్చిందనుకోండి, డిసెంబర్లో ఎలక్షన్ పెట్టమని మేమే అడుగుతాం. కరోనా వ్యాక్సిన్ వచ్చి అందరం హ్యాపీగా ఉన్నామనుకోండి, నార్మల్సీ వచ్చింది, వారంలో పెట్టమంటాం, మాకేం ఉంటుందండి? ఇప్పుడు మీకు ఇప్పుడు ఎలక్షన్ జరిగితే మీకే అడ్వాంటేజ్ కదా, ఇప్పుడు ఎలక్షన్ జరిగితే మీకే అడ్వాంటేజ్ ఉంటుంది కదా. కానీ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా 1-2 months ఆగమని చెప్తున్నాం. అంటే రమేష్ కుమార్ ఏమైనా చేస్తారనే భయం ఏమైనా ఉందా వైఎస్ఆర్సీపీకి ఎలక్షన్స్? ఏం చేస్తారు ఏమండి, ఎలక్షన్ కమిషనర్ తప్పకుండా ఆయన యాటిట్యూడ్ ఆల్రెడీ బహిర్గతం అయిపోయింది ప్రజలకి. అల్టిమేట్లీ ప్రజలే ఓట్లు వేసేది. రమేష్ కుమార్ గారు వచ్చి ఓట్లు వేయరు కదా. వేసే పని అయితే ఈ పాటికే నేను ఇందాక ఫస్ట్లో చెప్పినట్టు తెలుగుదేశానికి రాసిచ్చేసేవాళ్ళు కూడా, అన్నీ మీరు గెలిచిపోయారు, అన్నీ స్ట్రైక్ ఆఫ్ చేసేస్తున్నాను వాళ్ళ నామినేషన్స్ అని. మేము అసలు ఇప్పుడు గెలుపు ఓటముల గురించి కాదండి. వీఆర్ కాన్ఫిడెంట్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, వైఎస్ఆర్సీపీ పార్టీ, మా పార్టీ గెలుస్తుందని. క్వశ్చన్ అది కాదు. ద సిచ్యువేషన్, ఎలక్షన్ కమిషన్ బిహేవియర్. మీరే పోస్ట్పోన్ చేశారు 3 cases ఉన్నప్పుడు, ఇప్పుడు మీరే అంటున్నారు 3000 cases వస్తున్నాయని. ఏమంత తొందర వచ్చింది? మీరే అన్నారు ఆల్ పార్టీ మీటింగ్ పెట్టామన్నారు, ఆ రోజు ఎందుకు పెట్టలేదు? పోస్ట్పోన్ చేస్తున్నప్పుడు ఎందుకు పెట్టలేదు? వై దిస్ డబుల్ గేమ్? ఖచ్చితంగా కోవిడ్ తో బతక సహజీవనం చేయాలని చెప్పి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? సెకండ్ వై దిస్ డబుల్ గేమ్? మనం అట్టే పోయేది కదా. ఓకే, ఆల్ పార్టీ మీటింగ్ పిలిచినప్పుడు ఇలా కరోనా ఉంది, విజృంభిస్తుంది, మనం కొంచెం టైం తీసుకుందాం, లీక్లు ఇస్తున్నారు పేపర్లకి, మేము ఇప్పుడు పెడతాం, అవి రద్దు చేస్తాం, తీసుకొస్తాం. ఒకళ్ళు రాసినప్పుడు ఒక రాజ్యాంగబద్ధ సంస్థ క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం వేస్తున్నారు. చెప్పండి. ఈ రోజు రమేష్ కుమార్ గారికి వచ్చిన కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్ కాదు, కానీ అట్ ది సేమ్ టైం కోర్టు కంటే ముందు బయటకు రావడం అది కరెక్ట్ కాదు. కోర్టుకి ఇచ్చేది కాన్ఫిడెన్షియల్ ఓపెన్ డాక్యుమెంట్, కానీ కోర్టుకి రావడానికి ముందు బయటకు రావడం అనేది అది కొంచెం అది రజనీకాంత్ గారు అందులో బహిరంగ పేపర్లో సరే ఎక్కడో లీక్ చేశాడో, సెక్రటరీ లీక్ చేశాడో, ఇంటర్నెట్ లో లీక్ అయిందంటే బహిరంగ పేపర్, న్యూస్ పేపర్ లో హెడ్ లైన్ వచ్చిందని చెప్పారు మీరు. సిఐడి ఎంక్వైరీ చేశారు మీరు. మరి ఎందుకంటే అవన్నీ ఎందుకు డిస్ట్రాయ్ చేశాడు? సెక్రటరీ హార్డ్ డ్రైవ్లు, కంప్యూటర్లు అన్ని ఎందుకు డిస్ట్రాయ్ చేయటం? హ్యాపీగా ఇదిగో దానికి పోయి హైకోర్టులో సిబిఐ చేసిందా, నాకేమీ రాలేదు బయట నుంచి, నాకేం టీడీపీ రాలేదు ఒక మాట. విజయబాబు గారు ఫైనల్ పాయింట్, ఈ మీరు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ చూస్తున్నారు, ఈ దీంట్లో సొల్యూషన్ ఏం కనిపిస్తుంది? నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రస్తుతానికి ఎన్నికల్ని ఈ సిచ్యువేషన్ చూసి ఆపేయటం బెటరా, లేకపోతే కోర్టు నుంచి క్లారిఫికేషన్ వచ్చిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఏం చేస్తే ఇష్యూకి పరిష్కారం దొరికే అవకాశం మీకు కనిపిస్తుంది? ఒకటండి, ఇప్పుడు హీఈస్ నాట్ ఫేర్ అండి. ఫేర్ అండ్ ఫ్రీ ఎలక్షన్స్ జరగాలి అంటే హీ షుడ్ యాక్ట్ లైక్ ఏ జడ్జ్. బట్ వేరాజ్ హీ హ్యాస్ బికమ్ ఏ కాంట్రవర్షియల్ పర్సన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్. ఇందాక వారు అన్నారు, దాని గురించి ఎవరు అడగక ముందే హోటల్ గురించి మాట్లాడారు. హోటల్లో బీజేపీ వాళ్ళతో మంతనాలు ఏంటి అని ఆయన చెప్తున్నారు. అసలు ఒక కమిషనర్ అనేటువంటి వ్యక్తి రాజకీయ పార్టీ వ్యక్తులతో కలిసి ఏకాంత చర్చలు వ్యక్తిగతంగానైనా సరే బహిరంగ ప్రదేశాల్లో అయినా మరో ప్రదేశాల్లో జరగటం అనేది ఆయన వ్యక్తిత్వానికి ఆయన తీసుకున్న ప్రమాణానికి అది వ్యతిరేకం. కాబట్టి ఆయన టీడీపీతో కలవలేదు కాబట్టి బీజేపీతో ఏకాంత చర్చలు కలిపితే పర్వాలేదు, బీజేపీలో ఉన్న వాళ్ళకి టీడీపీ వాళ్ళకి సంబంధాలు లేవని ఉన్నాయా లేవని మనం చెప్పం, కానీ ఇది కరెక్ట్ కాదు. సో ఇట్లా ఆ తర్వాత ఇందాక హార్డ్ డిస్క్ల వ్యవహారాలు, లెటర్స్ పంపించడాలు, ఇవన్నీ ఏంటంటే ఆయన వ్యవహార శైలి పూర్తిగా వివాదాస్పదం అనేది తెలుస్తా ఉంది. ఒక వివాదాస్పదమైనటువంటి కమిషనర్ నేతృత్వంలో ఎన్నికలు జరిగితే అవి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అవ్వవు. కాబట్టి ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా అది వాయిదా పడాలి. ఇక పాండమిక్ సిచ్యువేషన్కి వద్దాం. మళ్ళీ ఇందా పాండమిక్ సిచ్యువేషన్లో ఏం చెప్తున్నారంటే స్కూల్స్ ఓపెన్ చేశారు, మాల్స్ ఓపెన్ చేశారు, ఇవన్నీ చేస్తున్నప్పుడు ఇది ఎందుకు జరగకూడదు? ఎస్, ఈ పాయింట్కి వచ్చేసరికి అదేంటంటే వాళ్ళు ఒక ప్రభుత్వం ఓపెన్ చేసిందండి,
ఓపెన్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడికి వెళ్తారా వెళ్ళరా ఏంటి అనేది వాళ్ళ ఇష్టం, దట్ ఈస్ దేర్ ఇండివిజువల్ చాయిస్. చాయిస్. వేరే ఓటింగ్ అనే దగ్గరికి వచ్చేసరికి ఓట్ అనేటువంటిది నాకున్నటువంటి ఒక హక్కు, రాజ్యాంగం నాకు ఇచ్చిన హక్కు. ఈ హక్కుని పాండమిక్ సిచ్యుయేషన్ లో నేను వేయడానికి భయపడుతున్నాను. ఈ టైంలో ఎలక్షన్ పెట్టారు అంటే దాని అర్థం ఏంటి? దే ఆర్ ఇన్సిస్టింగ్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ మై లైఫ్. సో దట్ ఈస్ నాట్ ద రైట్. అందుకని వీ హ్యావ్ నో రైట్ టు కంపేర్ విత్ ది అదర్ ఇష్యూస్ టు విత్ ది ఎలక్షన్ ప్రాసెస్. ఎలక్షన్ ప్రాసెస్ లో ఒక పాండమిక్ సిచ్యుయేషన్ ఉన్నప్పుడు, అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు పొరుగు రాష్ట్రాల్లో పెడుతున్నారు, లేదు అంటే ఫలానా స్కూల్ ఓపెన్ చేశారు, మాల్స్ ఓపెన్ చేశారు. కాబట్టి ఓటింగ్ కూడా అంటే ఓటర్లు అందరూ సంసిద్ధులుగా ఉండాలి, లైఫ్ రిస్క్ చేసి ఓట్ వేయడానికి. అదే క్రమంలో ఆ ఓటు కోల్పోవడానికి కూడా వాళ్ళకి ఇష్టం లేదు. సో ఇది లాజికల్ రీజనింగ్. అందుకని ఆన్ బిహాఫ్ ఆఫ్ ద పబ్లిక్, వెన్ పబ్లిక్ ఆర్ నాట్ విల్లింగ్ టు ఓట్ at this pandemic situation, either government or election commissioner cannot insist, and it is a violation of my right, fundamental right. కాబట్టి ఆ ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేయడం అనేది ప్రభుత్వానికైనా కమిషనర్ కరెక్ట్ కాదు. ఇక్కడ ఉన్న సిచ్యుయేషన్స్ ని ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సముచితంగా సుప్రీంకోర్టులో కన్విన్స్ చేయగలిగినట్లయితే డెఫినెట్ గా ఈ ఎలక్షన్స్ వాయిదా పడతాయి. ఇది చూద్దాం ఏం జరుగుతుంది అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ చర్చలో పార్టిసిపేట్ చేసినందుకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎస్సీసీ భిన్నమైన అభిప్రాయాలు తెలియజేసినాయి. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కోర్టు ఏం చెప్తుంది, కోర్టు చెప్పిన తర్వాత రాజకీయం ఏం మారుతుంది అనేది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఇంట్రెస్టింగ్ టాపిక్. చూసినాడు టీవీ9.